గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయని చెప్తారు కదా. మరి అలాంటి గంగా నదికే శాప విమోచనం కలిగించి హంసరూపం లభించేలా చేసిన ఈ పుణ్యస్థలం గురించి ఎప్పుడన్నా విన్నారా? ఈ పుణ్యస్థలం పేరే హంసలదేవి. ఈరోజు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇవాళ మళ్ళీ మనం హంసలదేవి వచ్చాం, మూడోసారి. హంసలదేవి బీచ్ గురించి, అలాగే కృష్ణా సాగర్ సంగమం గురించి ఒక వీడియో చేశాను. రెండో వీడియో ఇక్కడి మడడవులు ఎలా పెరుగుతాయి, ఇలాంటి ఉప్పు నీళ్ళు దొరికే చోట ఎలా బతుకుతాయి అనే విషయం గురించి కూడా ఒక వీడియో చేశాను. సో అది కూడా చూడండి. ఇప్పుడు ఇవాళ మనం హంసలదేవిలో చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన స్థలం గురించి చూపించబోతున్నాను. ఇవాళ వేణుగోపాల స్వామి దేవాలయం గురించి చూద్దాం ఇవాళ. అలాగే కృష్ణా సాగర్ సంగమం కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బీచ్ దగ్గర నుంచి సాగర్ సంగమానికి వచ్చేసాం. ఇటువైపు చూడొచ్చు మీరు, బాగా అలలతో సముద్రం కనిపిస్తుంది కదా. కానీ ఇటువైపుని చూడండి, అలలు ఏమీ లేకుండా నది కనిపిస్తుంది. అలానే మా చిన్నప్పుడు అయితే కనుక ఇక్కడ నేను డాల్ఫిన్స్ని కూడా చూశాను, కానీ రాను రాను అంతరించిపోయాయి. ముందుగా అసలు మనం హంసలదేవికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. ఈ పేరు రావటం వెనకాల చాలా కథలు ఉన్నాయి. అన్నిట్లోకి కూడా 2 కథలు అనేవి చాలా ప్రసిద్ధి అనమాట. అందులో మొట్టమొదటిది మీకు ఆల్రెడీ ఇప్పుడే ఇంట్రోలో చూశారు కదా. పూర్వం ప్రజలు తరతరాలుగా గంగా నదిలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోవటం వలన ఆ పాపాలన్నీ గంగాదేవికి సంక్రమించాయంట. అందువల్ల ఆవిడికి తన నిజరూపం పోయి కాకిరూపం అయితే వచ్చిందంట. ఆవిడ శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా, ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లోనూ స్నానం ఆచరించు, ఏదో ఒక పుణ్యతీర్థంలో నీకు కాకిరూపం పోయి నిజరూపం అయితే వస్తుందని చెప్పారంట. అలా ఆవిడ అన్ని పుణ్యతీర్థాల్లోనూ స్నానం ఆచరిస్తూ ఇప్పుడు మనం ఉన్న హంసలదేవికి కూడా రావటం జరిగింది. ఇక్కడ సాగర సంగమంలో స్నానం చేయగా ఆవిడకి కాకిరూపం అనేది పోయి హంసరూపం అయితే వచ్చిందంట. సో అందుకని చెప్పి ఈ ప్రదేశానికి హంసలదేవి అనే పేరు పెట్టారు. రెండవది వచ్చేసి ఏంటంటే, ఈ ప్రదేశంలో ఇదివరకు దేవతలు హంసల రూపంలో వచ్చేసి వేణుగోపాల స్వామిని రోజు పూజించుకుంటూ ఉండేవాళ్ళంట. అందువల్ల కూడా ఈ ప్రదేశానికి హంసలదేవి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇంకా చాలా కథలు ఉన్నాయి, కానీ ఈ 2 మాత్రం చాలా ముఖ్యమైనవి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పడం అయితే జరిగింది. ఇది కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంటేనే అర్థం అవుతుంది, చాలా ప్రమాదకరమైన ప్రదేశం అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చాలా లోతుగా ఉంటుంది. ఇప్పుడు ఇక మనం హంసలదేవి గ్రామానికి వెళ్దాం. అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ పూజారి గారితో మాట్లాడి ఆ ఆలయ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం బీచ్ దగ్గర నుండి వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ నుండి సుమారుగా ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న గాలిగోపురానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. అది నేను స్థల పురాణంతో పాటు చెప్తాను. అయితే ఈ గాలిగోపురం పక్కనే మనకి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. చూడటానికి అయితే జైవిజుల్లాగా ఉన్నాయి, కానీ కొద్దిగా ఎందుకనో తేడాగా కనిపిస్తున్నాయి. ఒకసారి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి మండపాలు మనం ఎక్కడ చూడట్లా. ఇక్కడ కనిపించింది ఒకటి, పైన చూడండి దూలాలు పెట్టారు.
చెక్కలతో చేసింది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడున్న వేణుగోపాల స్వామి స్వయంభూగా వెలిసారంట ఇక్కడ పుట్టలో. అయితే ఇక్కడ కొంతమంది ఆవులు మేపుకోవటానికి వస్తే ఆవుల్లో కొన్ని వచ్చేసి ఒక పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇవ్వటం మొదలుపెట్టాయంట. అది తెలుసుకున్న ఆ పశువుల కాపరి ఏం చేశారంటే ఆ పుట్ట చుట్టూతో కంపలు పేర్చేసి తగలబెట్టేశారంట. అలా తగలబెట్టిన వెంటనే ఆయనకి ఒళ్ళంతా మంటలు రావటం మొదలుపెట్టాయంట. ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం పుట్టలన్నీ తవ్వి చూస్తే ఒక పుట్టలో శ్రీకృష్ణుల వారి విగ్రహం కనపడిందంట. తల వరకు బాగానే ఉంది, మిగిలిన శరీరం అంతా కూడా కాలిపోయిందంట. అది చూసిన ఆ పశువుల కాపరి తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరుకున్నారంట. అంతటితో అతని మంటలు అనేవి ఆరిపోయాయంట. అయితే అతనికే కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుల వారు కల్లోకి వచ్చేసి గోదావరి జిల్లాలోని కాకర్లపాడు అనే ఊరిలో ఒక కాకర చెట్టు కింద నా విగ్రహం ఉంది, అది తీసుకురండి అని చెప్పారంట. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి వెళ్ళి ఆ విగ్రహం తీసుకొచ్చారంట. ఇప్పుడు మనకి ఆలయంలో కనిపించే విగ్రహం అదేనంట. అయితే దేవతలు ఈ దేవాలయాన్ని కడదామని చెప్పి ఒకరోజు సాయంత్రం కట్టడం మొదలు పెట్టారంట. తెల్లవారేసరికి పూర్తి చేద్దామని చెప్పి. తెల్లవారేసరికి ఏమైందంటే మొత్తం దేవాలయం కట్టగలిగారు, కానీ గాలిగోపురం మాత్రం సగమే పూర్తయిందంట. తెల్లవారిపోయింది కాబట్టి దాన్ని అక్కడితో అలాగే వదిలేసేసి వెళ్ళిపోయారంట. ఆ గాలిగోపురం ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయిందంట. ఈ మధ్య కాలంలో అంటే 1995 ఆ ప్రాంతాల్లో మిగిలిన సగభాగాన్ని పూర్తి చేశారంట. అయితే ఈ ఆలయ చరిత్రలో జరిగిన ఇంకొక ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకోవాలి మనం. అదేంటంటే 1977 దివిజీమ ఉప్పెన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఊళ్ళే కొట్టుకెళ్ళిపోయాయి, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే ఆ ఉప్పెన వచ్చినప్పుడు ఈ గ్రామంలోని 300 మంది ప్రాణాలని ఈ దేవాలయం అయితే కాపాడింది. ఎలాగంటే ఉప్పెన వచ్చినప్పుడు అంట ఈ దేవాలయంలోకి వచ్చేసి తలుపులు వేసేసి ఇసుక బస్తాలు అడ్డంగా పెట్టి ఈ గుళ్ళో తలదాచుకున్నారంట. ఉప్పెన వచ్చి వెళ్ళేంత వరకు కూడా ఎవ్వరికి ఏం కాలేదంట. సో అలా 300 మంది ప్రాణాలను అయితే ఈ దేవాలయం కాపాడింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంతటి విశేషాలు ఉన్న ఇలాంటి దేవాలయాలని మీరు స్వయంగా వచ్చి చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ గుడి లోపల చూసుకుంటే కనుక మనకి కొన్ని శాసనాలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న స్క్రీన్ మీద. సో ఈ శాసనాలు అనేవి చోళులు పల్లవుల కాలంలో చెక్కినవంట. అయితే ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే వీటిని ఇంతవరకు కూడా ఎవరు తర్జుమా చేసినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. నేను చాలా వెతికాను వీటి గురించి ఆన్లైన్లో, కానీ నాకు ఎక్కడా కూడా దొరకలేదు. సో ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి వీటిని ఎవరన్నా అనువాదం చేసినట్టుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, నేను ఒకసారి వాటిని పరిశీలిస్తాను. గుడికి ఎడం వైపున మనకు ఒక కోనేరు అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు చేస్తున్నట్టున్నారు. కోనేరు అనేది కొంచెం నీట్గా ఉంటే గుడికి మరింత అందం వస్తుంది. ఇప్పుడైతే కనుక మనం ఉల్లిపాలెం వెళ్తున్నాం. ఈ హంసల దీవి నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ వచ్చేసి శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం ఇంకోటి ఉంది, అది చూపిద్దామని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాను. దారిలో కృష్ణానది దగ్గర ఆగాను, ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో హంసల దీవి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఉల్లిపాలెం కూడా చూడండి. ఆ పక్కనే ఉల్లిపాలెం బ్రిడ్జ్ ఒకటి ఉంది, అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఒకటి కట్టించారనమాట చంద్రబాబు నాయుడు గారు. సో అది కూడా చూపిస్తున్నప్పుడు వెళ్దాం పదండి. ఉల్లిపాలెంకి వెళ్ళే దారిలోనే ఇక్కడ నాకు విగ్రహం అయితే కనిపిస్తుంది, చూడండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెలుగు తల్లి విగ్రహం 27 అడుగులతో తెలుగు తల్లి విగ్రహాలన్నింటిలోకెళ్ళి కూడా ఇదే అతిపెద్ద విగ్రహం. మనం ఉల్లిపాలెం వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇది కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న దారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ కనిపిస్తున్న తెలుగు తల్లి విగ్రహం కూడా అప్పుడు కట్టిందే. చాలామంది పరాయి భాషలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు, కానీ తెలుగు మీద అంత ప్రాధాన్యం లేదు.
కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను, కానీ తెలుగు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వాలి. మన భాషని మనం బతికించుకోకపోతే ఇంకెవరు వెలిగిస్తారు చెప్పండి. ఇప్పుడు మనం తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం దగ్గరికి వచ్చేసాం. అయితే నేను కూడా ఈ గుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. చూద్దాం లోపల అసలు ఎలా ఉంది ఏంటనేది. అదే హంసలదేవి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అయితే కనుక ఇందాక చెప్పినట్లే సుమారుగా ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. చూస్తుంటేనేమో ఈ గాలిగోపురం అలాగే ప్రహరీ పనులు ఏదో జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ మూల విరాట్ అంతకుముందు వేరే విగ్రహం అంట. అయితే 2015లోనో 2011లోనో పాత విగ్రహాన్ని బదులు 11 అడుగుల వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఈ కార్యక్రమం మొత్తాన్ని చేయించింది సంపత్ కుమార్ జిఆర్ స్వామి వారంట. చాలా బాగుంది గుడి అయితే కనుక. చాలా రోజులైంది ఈ చెట్టుని చూసి. మా ఊరు గుడిలో కూడా అంటే గోపిదేవి గుడిలో కూడా ఇలాంటిది మా చిన్నప్పుడు చాలా పెద్దది ఉండేది, కానీ ఇప్పుడు లేదు. కనీసం ఎక్కడైనా చూడగలుగుతున్నా. అసలు ఈ గుడి గోడలన్నిటి మీద కూడా దేవతల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి చూడండి. అసలు ఇక్కడ కనపడట్లేదు కానివ్వండి, ఇక్కడ గరుత్మంతుల వారి ఉపాలయం ఉంది ఎదురుకుండా స్వామివారికి. స్వామివారు దూరానికి కూడా చాలా పెద్దగా అందంగా కనిపిస్తున్నారు. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక రాజలక్ష్మి అమ్మవారు కుడివైపున, మధ్యలో స్వామివారు, ఎడమ వైపున గోదాదేవి వాళ్ళని మనం చూడవచ్చు. ఇది వచ్చేసి యాగశాల అంట, కానీ ఇప్పుడేం యాగాలు జరగట్లేదు కాబట్టి ఇది తీసలేదు, లేదంటే ఓపెన్ చేస్తారంట. అయితే కొంచెం కట్టడం మాత్రం కొంచెం ఆకారం వెరైటీగా అనిపిస్తుంది నాకు. మన వైపు ఇట్లాంటివి చూడం కదా, ఇట్లా ఈ ఆకృతిలో ఉన్న వాటిని. ఆలయం అయితే కనుక చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టైంలో ఎవ్వరూ లేరు, అందుకని ఎవరు వచ్చినా కానీ తప్పకుండా చూడండి ఈ దేవాలయాన్ని అయితే కనుక. రాజ్యలక్ష్మి గోదాదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి చాలా అందంగా ఉన్నారు. అందరూ తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మన ఛానల్లోని పాత వీడియోలన్నింటినీ కూడా చూడండి. చాలా